3, 2, 1 go. మీది ప్లేన్ రైస్, మీదైతే ప్లేన్ రైస్ అమ్మా. మా వాళ్ళు ఎక్కడున్నారు కూడా కనిపించలేదు నాకు. పుంసే 7. నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నావు? ఎందుకంటే కన్నీళ్ళు వచ్చినప్పుడు మీకు కనిపించడానికి. హే గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు చైనా చిత్రాలు తెలుగు వ్లాగ్స్ ఫ్రమ్ చైనా. ఇవాళ అయితే మనం వెరైటీ ఒక పార్క్ వచ్చాం అనమాట. మనతో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా ఉన్నారు. మనం ఒక్కొక్కరిని అయితే ఇంట్రడ్యూస్ చేద్దాం. భాస్కర్ గారు. ఎక్కడ భాస్కర్ గారు? మీ నేటివ్ ఎక్కడ? నెల్లూరు. సో నెల్లూరు పెద్దారెడ్డి ఇన్ చైనా. సూపర్. అండ్ భాస్కర్ గారు వాళ్ళ ఫ్యామిలీని పరిచయం చేస్తాను. విద్య. మీరేమైనా విద్య నేర్పిస్తారా మాకు? వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారనమాట. భవిత్ వచ్చేసి మన ఇండియన్ ప్రకారం 10th క్లాస్ అనుకోవచ్చు, అంతేనా? సో హనీ పేరు వచ్చేసి వెన్నెలా. ఓకే, వెనిలా ఐస్ క్రీమ్ అని చెప్పేసి ప్రీతం అంటున్నాడు. సో వెనిలా వచ్చేసి 6th గ్రేడ్, రైట్? సో మన ప్రీతం షాన్వి అయితే మీకు తెలిసిందే, వైష్ అయితే అక్కడ ఉంది. సో ఇవాళ ఈ వీడియోకి ఏముంటుంది అని చెప్పేసి అంటే, ఊరికే అలా సరదాగా ఒక చల్లటి సాయంత్రం అయితే కాదు, ఊరికేనే అలా వచ్చాం అనమాట. గార్డెన్కి వచ్చి అలా వలంభోజనం చేసి పిల్లలంతా కిడ్స్ రైడ్స్ ఉంటాయి కదా, ఆ రైడ్స్ అన్ని ఆడుకుని చేద్దామని చెప్పేసి ఈ హాలిడే ప్లాన్. ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా ఒక గట్టి లైక్ వేసేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇప్పుడైతే మనం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా, నాకు గట్టిగా ఆకలేస్తుంది కాబట్టి లెట్స్ గో ఇన్ టు ద వీడియో. అంటే ఇప్పుడు భయపడడానికి ప్రాక్టీస్ అనమాట. ఫస్ట్ ప్రాక్టీస్ చేసి దాని తర్వాత కొంచెం తక్కువ భయపడవచ్చు అని చెప్పేసి వీడియో ఆన్ చేసాను. ప్రియమైన సబ్స్క్రైబర్స్, ఒకవేళ నేను ఏడిస్తే కూడా మీరు ఫీల్ కాకండి. ఎందుకంటే కన్నీళ్ళు వచ్చినప్పుడు మీకు కనిపించడానికి. అక్క మెల్లిగా, అక్క కొద్దిగా బెల్లు కొట్టారు. అసలే ఇలాంటి హైట్స్ ఇవన్నీ యాక్టివిటీస్ అంటే బాగా భయము. కానీ ఇది కొంచెం చిన్నగా ఉంది కదా, వేరే నేను చూసినవేమో చాలా పెద్దగా ఉన్నాయి అనమాట. ఇది స్లోగా ఫస్ట్ మెల్లిగా తిప్పాడు. దాని తర్వాత ఒకటేసారి ధడేలని చెప్పేసి కిందకు వదిలేసాడు అనమాట. అప్పుడు ఇక అంతే, గలగల్లాడిపోయినాయి అని చెప్పేసి అంటారు కదా, అట్లా అయిపోయింది. బట్టలు ఉతికేటప్పుడు చాకిరే దగ్గర జాడిస్తారు కదా, అట్లా జాడించి పైకి తీసుకెళ్తున్నాడు, కిందకి వేస్తున్నాడు. మనకి పైకి వెళ్ళేటప్పుడు ఎలాంటి ఫీలింగ్ లేదు, కానీ కిందకి వచ్చేటప్పుడు మాత్రం గుండె జారిపోయినాయి భయ్యో. అయిపోయింది. మా వాళ్ళు అయితే ఇది ఒక మంచి రైడ్ ఉంది, ఇందులో కూర్చుని నాకు ఇట్లా ఉయ్యాలాగా మొత్తం రౌండ్గా తిప్పుతుంది. దీనికి వెళ్దాం అని చెప్పేసి వీళ్ళ ప్లాన్. మా వాళ్ళు ఎక్కడున్నారు కూడా కనిపించలేదు నాకు. ఓహో, కనిపించారు ఇప్పుడే. నైస్, ఈ రైడ్ బాగుంది యాక్చువల్లీ. సూపర్ అంటే సూపర్. వీళ్ళైతే ఇప్పుడు రాకెట్ రైడ్కి అయితే వెళ్తున్నారు. ఈ బుడ్డ రాకెట్. ప్రీతం, ఇది ప్రెస్ చేస్తే పైకి వెళ్తా అంటే, వదిలేస్తే కిందకి వచ్చేస్తా అంట. ఓకే, బాయ్ గైస్, ఎంజాయ్ యూర్ రైడ్. షాన్వి ఇంకా హనీ ఏమో దీంట్లో వెళ్తున్నారు. బాయ్ గైస్, ఎంజాయ్ యూర్ రైడ్. హై ఫై షాను, కేర్ఫుల్. హనీని పట్టుకోవాలి, ఓకేనా? హనీ పట్టుకో గట్టిగా. వాళ్ళు పైన ఉన్నట్టున్నారు యాక్చువల్లీ, కనిపించలేదు మనకు అసలు. ఇది ఎక్కువ ఫాస్ట్ కూడా వెళ్ళట్లేదు. హాయ్ షాను.
ఈ రైడ్ అయితే అయిపోయింది, వీళ్ళు దిగేస్తున్నారు ఇప్పుడు. మనో లేరు, షాన్వి అక్కడ ఉంది, కొంచెం భయపడింది మధ్యలో. దాని తర్వాత ఓకే ఫైన్. ప్రీతం హాయ్. నేను షాన్వి అయితే బంపింగ్ కార్స్ అవుతున్నాం. డోంట్ హిట్ హార్డ్ షాన్వి ఉంది. షాను మనల్ని గుద్దేశారు. యూ లైక్ ఇట్ షాను? సో ఇట్లా మనకి బంపింగ్ కార్స్ అయితే ఫుల్ ఆడాం అసలు, చాలా బాగుంది. ఎప్పుడో చిన్నప్పుడు ఆడిన గుర్తు అసలు ఇది. ఇట్స్ ఓకే, వచ్చాయంట. సో ఇక్కడైతే మనం ఆగాం కదా, సో ఆగిన దగ్గరే మనం ఇంటి నుంచే ఫుడ్ అయితే కుక్ చేసుకుని తీసుకొచ్చాం అనమాట. మా ఇంటి నుంచి ఏం ఫుడ్ వచ్చిందో నాకు ఐడియా ఉంది, ఇంకో బ్యాగ్లో ఏమొచ్చిందో ఐడియా లేదు. సస్పెన్స్ నాకు కూడా, చూడాలి. ఓ చికెన్ ఫ్రై సూపర్. అదేంటి? మటన్. అబ్బా చికెన్ మటన్ ఇంకేం కావాలి, చాలు. పక్కనేమో చెరువు. వైషు నువ్వేంటి, ఏం తీసుకొచ్చావు? వైషు అయితే కుక్ చేస్తున్నప్పుడు నేనైతే మంచి గురికొట్టి నిద్రపోతుండే. నువ్వేం బిర్యానీ బాగానే తీసుకొచ్చేసావు? ఓకే, సో చికెన్ బిర్యానీ. రైతా ఉందా లేదు ఎందుకు? కర్డ్ ఉందా? ఓకే. సో ఇది మనకి ఇవాళ అయితే లంచ్. చాలా రోజులు అయిపోయింది ఇట్లా చెట్లలోకి వచ్చి కూర్చుని తినడం అయితే, చాలా రోజులు అయిపోయింది. ఇది చూస్తుంటే నాకు ఇప్పుడు ఏం గుర్తొస్తుంది అంటే, రీసెంట్గా ట్రెండ్ అయిన కుమారి ఆంటీ గుర్తొస్తుంది. రావాలమ్మా 2 లివర్లు ఎక్స్ట్రా, మీ బిల్లు 1000. మీ బిల్లు 1000. 1200. ఓకే, 2 లివర్లు ఎక్స్ట్రా. విద్యా గారు అయితే మనకి సర్వ్ చేసేస్తున్నారు. బిర్యానీ వేసారు, చికెన్ వేస్తున్నారు. చికెన్ నెక్స్ట్ ఇదేంటి? ఓ మటన్. ఓ సూపర్. వెనకాలైతే వడ్డీ చేస్తున్నారు. ఈ పిల్లలు కూడా వెళ్ళి కుమారి ఆంటీ 2 లివర్లు ఎక్స్ట్రా అని చెప్పేసి అంటారు వీళ్ళు. బాగా రష్ ఎక్కువైపోయింది ఇక్కడ. అరే ఇప్పుడు తిన్నారా? ఇదే ఫస్ట్ టైం ఇంత హడావుడి చేస్తున్నారు. స్పైసీ అనిపిస్తే వైట్ రైస్ వేసుకోకుండా. పెరుగు లేదు. భవిత్ ఏంటి రివ్యూ బిర్యానీ రివ్యూ ఇవ్వా? అవును, భలే ఉందంటే చూడడానికి బాగుందా ఏంటి? తినడానికి కూడా బాగుంది. తినడానికి కూడా బాగుందా? అవునా? చెప్పు వెనిలా. ఫెంటాస్టికా. మన వాళ్ళు అయితే అసలు నీట్గా నాటుగా కింద కూర్చుని కాని చేస్తున్నారు. ప్రస్తుతానికి నాకేం కనిపిస్తుంది అంటే, తినడానికి ప్లేట్లో అయితే మనకి ప్లేస్ లేదు, తిన్నాక కడుపులో మనకి ప్లేస్ ఉండదు అన్నట్టుంది. ఫుల్ ఉంది అసలు బిర్యానీ. మనం టేస్ట్ చేసి చూద్దాం. ఫస్ట్ నాకు ఈ డ్రై చికెన్ సూపర్ ఉంది. బిర్యానీ విత్ మటన్ కర్రీ తిందాం మనం. చైనాలో చికెన్ బిర్యానీ తింటూ అందులో నంచుకోవడానికి చికెన్ ఫ్రై అండ్ మటన్ కుర్మా సూపర్.
ఫుల్గా తినేసాము. తినిన తర్వాత అరగడానికి అలా కొద్దిపాటి గేమ్స్ ఆడామన్నమాట. నెక్స్ట్ ఐటమ్ అయితే బాగుంటుంది. భవిత్ అని చెప్పేసి తను టేక్వాండో నేర్చుకుంటున్నాడు, అది మనకు చూపిస్తాడు ఇప్పుడు. చెప్పండి, స్టార్ట్ చెప్పండి. రెడీ స్టార్ట్. టైక్వాండోలో పుంసే 7 ఇది. పుంసే 7. నువ్వు ఎన్ని ఇయర్స్ నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నావు? 3 years నుంచి. 3 years నుంచి ట్రైనింగ్ తీసుకుంటున్నావు. ఓకే. ఇందులో అంటే కరాటేలో నాకు తెలుసు బ్లాక్ బెల్ట్, బ్లూ, yellow బెల్ట్లు ఉంటాయి. ఇందులో ఏమైనా బెల్ట్స్ ఉంటాయా? ఫస్ట్ వైట్ బెల్ట్ ఉంటుంది, తర్వాత yellow బెల్ట్ ఉంటుంది. ఓకే. తర్వాత yellow గ్రీన్, తర్వాత గ్రీన్ బెల్ట్. ఓకే. తర్వాత బ్లూ బెల్ట్, తర్వాత బ్లూ రెడ్, రెడ్ బెల్ట్, తర్వాత రెడ్ బ్లాక్ బెల్ట్, తర్వాత బ్లాక్ బెల్ట్. తర్వాత 10 బ్లాక్ బెల్ట్స్ ఉంటాయి. ఓకే. అన్ని 10 బ్లాక్ బెల్ట్స్ రావాలంటే 48 years to 50 years పడుతుంది. ఓ, దట్స్ ఎ లాంగ్ జర్నీ అసలు. నాకు ఇప్పుడు నెక్స్ట్ బ్లాక్ బెల్ట్ 1. సూపర్, ఆల్ ది వెరీ బెస్ట్ భవిత్. ఇండియాలో నాకు మా మాస్టర్ నేర్పించే శ్రీనివాస్ మాస్టర్ గారు. యా, ఫ్రమ్ నెల్లూరు. సూపర్ సూపర్ సార్, మీ ట్రైనింగ్ అదిరిపోయింది అసలు. చాలా చాలా బాగుంది. ఒకవేళ మీరు వీడియో చూస్తుంటే కనుక మాత్రం అసలు ఆసమ్ సార్. యా, థ్యాంక్ యూ భవిత్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఇక్కడ ఇంకో టాలెంట్ చూపిస్తారంట. 3, 2, 1 గో. సో ఇక్కడ మొత్తం టాలెంట్ ఫ్యాక్టరీ ఉంది. అన్న వచ్చేసి టైకోండో చూపించాడు కదా, ఇప్పుడు చెల్లి వచ్చేసి మనకు ఒక సాంగ్ ఇస్తుంది అనమాట, బ్లాక్ పింక్ అని చెప్పేసి వీనమ్ సాంగ్. ఆ సాంగ్కి డాన్స్ చేస్తుంది. బ్లాక్ పింక్ చేస్తుంది, చూద్దాం మనం. మనకైతే ఫుల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. 3, 2, 1 గో. సూపర్ అని. నెక్స్ట్ అయితే కొలంబస్ రైడ్కి వెళ్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. మన వాళ్ళందరూ అయితే అక్కడ కూర్చుంటున్నారు. ఇంకా నేను కూడా వెళ్ళి కూర్చుంటాను. ఇది వచ్చేసి మనకి ఉయ్యాల జంపాల అనుకుంటా మెల్లగా స్టార్ట్ చేస్తారనమాట. స్లో ఉంటుంది. దీనికేం భయం ఉంటుంది అని చెప్పేసి ఉంటుంది. కానీ ఒక పీక్కి తీసుకుని వెళ్తాడు, ఆ పీక్ నుంచి కిందకి రావడము, మళ్ళీ పైకి తీసుకుని వెళ్ళడము, ఇది కూడా భయం ఉంటుంది. మరీ దారుణంగా భయం ఉండదు, కానీ ఒక కొద్దిపాటు అయితే ఖచ్చితంగా భయం ఉంటుంది. గుండె జారి గల్లెంత అయ్యిందే అనే మాత్రం ఉంటుంది. ఇలా అయితే ఆల్మోస్ట్ ఏడ్చినంత పని చేశారు. అంటే సేఫ్టీ ఉంది కానీ అసలు ఏం పెట్టుకున్నట్టు మనం గాల్లో ఉన్నట్టే ఉంటుంది. అందుకని కొంచెం భయం వేసింది అనమాట పిల్లలకి. గట్టిగా ఏడ్చారు, కానీ తర్వాత అయితే సర్దుకున్నారు. యా, ఎండ ఫుల్ ఉంది. బోటింగ్ అయితే వెళ్తున్నాం. ఇది ఎలక్ట్రానిక్ బోట్ అంట. ఫోటో. సో ఈ చిన్న బుడ్డి పొడవలో అయితే మనం ఉన్నాము. ఇది వచ్చేసి ఎలక్ట్రానిక్ అనమాట. ఇట్లుంటే మనమే డ్రైవ్ చేయాలి. ఫోన్ మీద పడితే నీళ్ళు వయసు. సో ఇట్లా షాన్వి పక్కన నక్కి వచ్చింది. ప్రీతం స్లోగా వెళ్తుంది కదా బాగా. మా పక్కన పడవలేమో వాళ్ళు ఉన్నారు. బమ్ చేకు పడవచ్చు, వాళ్ళు గుద్దుతుంది. Another country military from the other side. Yeah. I said everyone like me to water తీసాడు. షాన్వి ఫేస్ మీద ఇప్పుడు మాకు వాటర్ ఫైట్ అయింది అనమాట. వాటర్ ఫైట్ గురించి మేమంతా కొంచెం తడిసాం కూడా యాక్చువల్లీ. ఇంక 30 minutes టైం అయితే అయిపోయింది. బోట్ అయితే మేము పార్కింగ్కి తీసుకుని వెళ్ళిపోవాలి ఇప్పుడు. సో ఇక్కడ మొత్తం మనకి రోజ్ పూల గార్డెన్ ఉందన్నమాట. వావ్, ఒక్కొక్క పువ్వు ఎంత పెద్దగా ఉందంటే ఇలా చూస్తుంటే మీకు చిన్నగా ఉందేమో అని చెప్పేసి అనిపిస్తుండొచ్చు. నేను నా చేయి పెట్టి చూపిస్తా, అంత పెద్దగా ఉంది అసలు. హాయ్ షాను బేబ్. మొత్తం అంతా చుట్టూరు రోజా పూలే, కలర్ పూలు ఉన్నాయి అనమాట. ఇవైతే ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి ఈ పూలు అయితే. వావ్, ఇది నా చేతి కంటే పెద్దగా ఉన్నట్టుంది ఇదైతే.
సో ఇంకా ఫుల్గా అలసిపోయాం అనమాట. ఫుల్గా అలసిపోయిన తర్వాత రాత్రి ఇంటికి అయితే చేరుకున్నాము. చూస్తున్నాము మీ అందరికీ థ్యాంక్ యూ. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.